యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. మానవుని జీవితంలో అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటాం, కానీ విశ్వాసంలో మనం జాగ్రత్త వహించం. ఈ విశ్వాసంలో జాగ్రత్త వహించకుండా ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో భయం ఉంటుంది, మన జీవితాల్లో ఒంటరితనం ఉంటుంది. కానీ దేవుడు మన తోడై ఉన్నారు కాబట్టి మనం భయపడకూడదనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అంచెల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ కిరణ్ గారు మరియు విజయ్, సునీత గారు, వారు అనంతపూర్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, కృపకి పాత్రులను కానప్పటికీ మాపై కృప చూపెట్టి మా తోడై ఉండే దేవుడివి, మా భయాలను తొలగించే దేవుడివి తండ్రి. అనుదినము మా జీవితాల్లో ప్రభావ మా విశ్వాస జీవితంలో జాగ్రత్త వహించమని కోరుకునే గొప్ప దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు. ఇంత గొప్ప సువార్త, ఇంత గొప్ప ప్రేమించే దేవుడు మా జీవితాల్లో ఉన్నారని సర్వలోకం తెలుసుకునేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ కిరణ్ గారు మరియు విజయ్, సునీత గారు, వారి బిడ్డలు ప్రజ్వల్, నోవా, జసంత్ మరియు కుమార్తె అభిషేక్ కిరణ్ కొరకై ప్రభా వీరి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకున్నాం తండ్రి. మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి, ఈ వాక్యం ఇటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము మరియు ఆజ్ఞ తండ్రి, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ తండ్రి, జాగ్రత్త కలిగి ఉండుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తండ్రి, ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని యేసు ప్రభు మనము నీతిమంతులుగా ఉండాలని, ఫర్ యూ అండ్ ఐ టు బి రైచియస్. గాడ్ హూ ఇస్ ఎ సిన్లెస్ మ్యాన్, సిన్లెస్ గాడ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ అండ్ మీ. నిన్ను నన్ను నీతి అనే వస్త్రము నీకు నాకు ధరించాలని, నీతి అనే వస్త్రము నీకు ఇయ్యాలని, రక్షణ వస్త్రముతో పాటు నీతి అనే వస్త్రము నీకు ఇయ్యాలి కాబట్టి యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. నీతి అనే వస్త్రము, నీతి అనే వస్త్రము నీ జీవితంలో ఉన్నదా? నీతిగా జీవించే అనుభవం నీ జీవితంలో ఉన్నదా? డూ యూ హ్యావ్ ద రైచియస్నెస్ ఇన్ యువర్ చర్చ్ లైఫ్? డూ యూ హ్యావ్ రైచియస్నెస్ ఇన్ యువర్ మ్యారేజ్? డూ యూ హ్యావ్ రైచియస్నెస్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? నీ నిజ జీవితంలో నీతిగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు సంఘ జీవితంలో నీతిగా జీవిస్తున్నావా? లేకపోతే నీ వివాహంలో నీతిగా జీవిస్తున్నావా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీతిగా జీవించాలి అనగా ద ప్రీరిక్విజిట్ ఫర్ యూ టు హ్యావ్ రైచియస్ క్లోత్స్ ఈజ్ టు హ్యావ్ సాల్వేషన్. చూసారా, రక్షణ వస్త్రము లేకుండా నీతి వస్త్రము ఉండదు. అనేక సార్లు ఇప్పుడున్న తప్పుడు బోధల్లో నీతి వస్త్రం వచ్చేస్తుంది, నువ్వేది అడిగితే దేవుడు నీకు ఇచ్చేస్తాడు, ఏది అడిగినా నీకు దేవుడు ఇచ్చేస్తాడు. నో డౌట్ అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ బ్లెసెస్ us. బట్ మొట్టమొదటిగా యూ షుడ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. నువ్వు దేవుని వాక్యము చదివినట్లయితే, దేవునితో ప్రార్థనలో నువ్వు మాట్లాడినట్లయితే, ఫలానా నీ పేరు నువ్వు ప్రార్థించిన వెంటనే ప్రభువారు అనుకోవాలి, జాన్ స్పర్జన్ ఈస్ కాలింగ్ మీ, జాన్ స్పర్జన్ ఈస్ టాకింగ్ టు మీ. దేవుని వాక్యము చదివిన వెంటనే నీతి వస్త్రముతో పాటు రక్షణ వస్త్రం ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడే దేవుడు. ఎందుకు నువ్వు నీ ప్రార్థన ఆలకించబడటంలే? ఎందుకు నిస్పృహ, నిరాశ, కృంగుదల ఎప్పుడు చూసినా నీ జీవితంలో ఉసూరుమంటూ ఎందుకు ఉంది అనగా నీ జీవితంలో నీతి వస్త్రము లేదేమో, నీ జీవితంలో రక్షణ వస్త్రము లేదేమో, నీ జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం, ప్రార్థించే అనుభవం నీ జీవితంలో లేదేమో. ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అవును, బ్లెస్డ్ ఆర్ దోస్, ఎవరు ధన్యులు అనగా ఎవరైతే వారి వస్త్రములను కాపాడుకుందరో వారు ధన్యులు. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము. ఇంకోటి చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 నుంచి 16 వరకు. నీతి వస్త్రముతో పాటు రక్షణ వస్త్రముతో పాటు ఇంకొక వస్త్రం ఏంటి అనగా పరిశుద్ధతతో కలిగిన వస్త్రము, ద క్లోత్స్ ఆఫ్ రైచియస్నెస్, పరిశుద్ధతో కలిగిన వస్త్రము. కాబట్టి
మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. Because I am holy, I want you to be holy. I have studied all the scriptures of the religions. అన్ని మత గ్రంథాలు చదివిన తర్వాత there is no God who said, I am holy, you be holy. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండు అని ఏ దేవుడు ఈ లోకంలో ఈ భూలోకంలో ఏ దేవుడు చెప్పలే, యేసు ప్రభు తప్పనడి. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అనగా పరిశుద్ధత వస్త్రమునికి ఇయ్యాలని. రక్షణ వస్త్రముతో పాటు నీతి వస్త్రముతో పాటు పరిశుద్ధత ఆ వస్త్రాన్ని నీకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి పరిశుద్ధత? ఎటువంటి పరిశుద్ధత? జాగ్రత్త వినాలి. ఎటువంటి పరిశుద్ధత అనగా నీ తలంపులలో పరిశుద్ధత. అందుకనే చూడండి దేవుని వాక్యంలో అనేక సార్లు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సు మారి, నీ మనస్సు డు నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్. అనగా మన మనస్సు మారాలి, మనం ఆలోచన విధానం మారాలి. ఎటువంటి విధానం మారాలి అనగా మన మనస్సు, మన మైండ్ పరిశుద్ధతగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన చూపు పరిశుద్ధతగా ఉండాలి. మనం చూసే చూపులు, కొంతమంది కాకి చూపులు చూస్తూ ఉంటారు, అదేంటో నాకు అర్థం కాదు. కాకి చూపులు కాదు, గుడికి వస్తారు కొంతమంది, సిస్టర్ వచ్చిందో లేదో అని గుడికి వస్తారు కొంతమంది యవనస్తులు. బ్రదర్ వచ్చి మళ్ళీ బ్రదర్ సిస్టర్ అంటూ ఇదొక మళ్ళీ క్రైస్తవ లాంగ్వేజ్. మళ్ళీ కాదు బ్రదర్ వచ్చాడో లేదో అని వాక్యం వింటానే ఉంటారు, కానీ అలాగా కాకి చూపులు చూస్తూ ఉంటారు. అడుగుతున్నా ఈ రాత్రి నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా? ప్రియ బ్రదర్ అడుగుతున్నాను, నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా? ఒక అమ్మాయిని, ఒక స్త్రీని చూచినప్పుడు నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా? డూ యూ హ్యావ్ హోలీనెస్ ఇన్ ద వే యూ సీ అన్ ఆపోజిట్ ఉమెన్? ప్రియ చెల్లెమ్మ, ప్రియ సిస్టర్ అడుగుతున్నాను, ఒక పురుషుణ్ణి నువ్వు చూసినప్పుడు నీ చూపులో పరిశుద్ధత ఉందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇఫ్ యు సీ ఎ వుమన్ విత్ అడల్టరస్ లుక్ యు హావ్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ ఇన్ యువర్ హార్ట్. మోహపు చూపుతో నువ్వు చూసినట్లయితే నీ హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసినట్లని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ చూపులో పరిశుద్ధత ఉన్నదా? నేను ఈ మాట చెప్పినప్పుడు, నాన్నగారు ఈ మాట చెప్పినప్పుడు ఒక ఆయన గుంటా గ్రౌండ్స్లో, బాగా గుర్తు నాకు, గుంటా గ్రౌండ్స్లో ఈ మాట చెప్తా ఉంటే ఒక ఆయన వచ్చాడంట. ఒక ఆయన వచ్చి 70 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు వచ్చాడంట. వచ్చి అయ్యా జోషయ్య నా గురించి ప్రార్థన చేయన్నాడంట. అంటే నాన్నగారు అడిగారంట, దేని గురించి ప్రార్థన చేయాలా పెద్ద ఆయన అంటే ఈయన అన్నాడంట, అయ్యా జోషయ్య నా చూపులు చెడిపోతున్నాయి, నా గురించి ప్రార్థన చేయన్నారంట. ఒరే 70 సంవత్సరాలు ఈ చూపులు చెడిపోతాం ఏంట్రా బాబు అని నాన్నగారు ప్రార్థన చేశారంట. నాన్నగారు ఇప్పుడు ఇలిస్ట్రేషన్ చెప్తూ ఉంటారు. 70 సంవత్సరాలు, జాగ్రత్తగా ఉండండి, 70 సంవత్సరాలు వయసు గల ఆ తాతకే, తాత అంటున్నాను, ఆ తాతకే చూపులు చెడిపోతే యవనస్తులు తమ్ముళ్ళకి చెడిపోవని అసలు చెడిపోతాయా లేదా చెప్పండి? అన్న చెప్పాడు కదా అని మీరు మళ్ళీ చూస్తానికి ఇదో, ఇప్పుడు అన్న చెప్పాడు కదా రోజు చూసేయకూడదు. నేను అపాలజెటిక్స్ చేస్తూ ఉంటాను, Q&A, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తా ఉంటే ఇలాగా ఒక మాట ఒక సభలో ఇలా Q&A సెషన్స్లో ఇలా చెప్తే ఒక తమ్ముడు వచ్చి నన్ను ప్రశ్న అడిగాడు. అన్న ఒక ప్రశ్న అడగాలన్న అంటే అడుగుతాముడు అన్నాను. అన్న మీరు ఇందాక మాట చెప్పారు కదా, ఒకసారి ఇలా చూస్తేనే హృదయంలో మీరు ఆ వ్యభిచారం చేసేసినట్టని, మరి దేవుడిని కండ్లు ఎందుకు ఇచ్చాడన్నా అన్నాడు. ఒరే వీడేంట్రా బాబు ఇలా ట్రిక్ క్వశ్చన్ అడిగాడురా నాయన అనుకున్నాను. అనుకున్న తర్వాత కొంతసేపు ఆలోచించి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో చెప్పాను అనమాట. తమ్ముడు మంచి క్వశ్చన్ అడిగావు, 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు, చాలా మంచిది. ఒక అమ్మాయి అట్లా వెళ్ళినప్పుడు చూడొచ్చా చూడకూడదా అన్నా అని అడుగుతున్నాడు మళ్ళీ ఈ తమ్ముడు నన్ను. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? చూడొచ్చురా అంటే స్పర్జన్ అని చెప్పాడు కదా నాడు, అలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. చూడకూడదురా అంటే దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడని అంటాడు కాదు, ఇరకాటం. అయితే ఏం చెప్పాలరా బాబు అని చెప్తే ప్రార్థన చేస్తే నేను చెప్పాను అనమాట. తమ్ముడు దేవుడు కళ్ళు ఇచ్చాడు, మంచిది, జాగ్రత్త వినాలి. తమ్ముడు చెల్లెళ్ళు కూడా జాగ్రత్త వినాలి. ఈ మధ్యన చెల్లెళ్ళు కూడా అటు ఇటు చూస్తున్నారు కాబట్టి చెల్లి జాగ్రత్త వినాలి. అయితే కళ్ళు ఇచ్చాడు దేవుడు, జాగ్రత్త వినండి. కళ్ళు దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన సృష్టిని సృజించిన వ్యక్తులను చూస్తానికి దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఒకసారి చూస్తే ప్రాబ్లం లేదు. తమ్ముళ్ళు వింటున్నారు కదా, చెల్లెమ్మ, ఒకసారి చూస్తే ప్రాబ్లం లేదు. రెండోసారి చూసావనుకో అప్పుడే కొంప ములిగిపోతుంది అంతే. ఐ హ్యావ్ మై మెడికల్ డిగ్రీ ప్రకారం నేను చెప్తున్నాను చూడండి. వన్స్ యూ సీ అండ్ అప్రిషియేట్, దట్స్ ఫైన్, బట్ నెక్స్ట్ టైమ్ వెన్ యూ సీ ఇట్ బిల్డ్స్ ఎ నెస్ట్ ఇన్ యువర్ మైండ్.
అలాగ వెళ్తున్నప్పుడు ఒకసారి చూస్తే పర్లేదు, రెండోసారి చూసినప్పుడు అపవాది పట్టేసుకుంటాడు అంతే. అపవాది పట్టుకొని ఇట్ క్రియేట్స్ అన్నెసెసరీ ఇమాజినేషన్, ఇట్ క్రియేట్స్ ఒక గూడి నీ బ్రెయిన్లో ఏర్పడుతుంది. కాబట్టి నీ చూపులో జాగ్రత్తగా ఉండాలి. చూపులోనే కాదు, ఆలోచనలే కాదు, నడవకలో కూడా, మనం నడిచే మార్గములు, మనం నడిచే ద్వారములో పరిశుద్ధత ఉండాలి. ఎటువంటి ద్వారాల్లో తమ్ముళ్ళు చెల్లెలు, ఎటువంటి ద్వారాలు అంకుల్ ఆంటీ అడుగుతున్నాను ఈ రాత్రి, దేవుని సేవకుడుగా అడుగుతున్నాను, నీ నడక పరిశుద్ధతగా ఉందా? ఎటువంటి గృహాలకు నువ్వు వెళ్తున్నావు? ఎటువంటి ప్రదేశాలకి తమ్ముళ్ళు చెల్లెలు, ఎటువంటి ప్రదేశాలకి మీరు వెళ్తున్నారు? మీరు వెళ్ళే ప్రదేశాలలో పరిశుద్ధత ఉందా? ఈ మధ్యని రాజీ పడుతున్నారు ఏంటంటే, సంజాయించి ప్రతిదానికి ఒక ట్యాగ్ అనమాట. మేము సేవ చేస్తున్నాం, మేము అవుట్ రీచ్ చేస్తున్నాం, ఆ రీచ్ చేస్తున్నాం, ఈ రీచ్ చేస్తున్నాం అని లాస్ట్కి ఏ రీచ్ ఉండదు అనమాట. మన జీవితంలో ఏ వస్త్రం ఉండాలి? పరిశుద్ధత, 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 పరిశుద్ధత. చూడండి, ఐ విల్ సే దిస్, గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు బీ హ్యాపీ. ఏంటమ్మా? గాడ్, తెలుగులో చెప్తాను, దేవుడు మీరు సంతోషంగా ఉండాలని ఇష్టపడాడు. సంతోషంగా మీరు ఉండాలి అని ఆ తపన ఉండకూడదు. మీకు ఏ ఉండాలంటే, గాడ్ వాంట్స్ యూ టు బీ హోలీ, నాట్ హ్యాపీ. గాడ్ వాంట్స్ యూ టు బీ హోలీ. మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుని హృదయాభిలాష. పరిశుద్ధంగా మీరు ఉన్నారంటే సంతోషం ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ద బై ప్రోడక్ట్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ హ్యాపీనెస్. ఏంటమ్మా? ద బై ప్రోడక్ట్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ హ్యాపీనెస్. మీరు ఎప్పుడు చూసినా నేను సంతోషంగా ఉండాలని కాదు. మీరు ఈ రోజు నుంచి ఏం తీర్మానం చేసుకోవాలంటే, ప్రభువా నేను పరిశుద్ధంగా యూ హ్యావ్ టు స్ట్రైవ్ టు బి హోలీ, నాట్ హ్యాపీ. ఈ మధ్యలో ఏం చేస్తున్నాం అంటే, సంతోషంగా ఉండాలని పొలు ఏదేదో చేసేస్తున్నారు. సంతోషం ఉండదు, సమాధానం ఉండలేదు. మీరు దేనికి గురించి పరిగెట్టాలి? సంతోషంగా ఉండాలని పరిగెడుతున్నారు. కానీ ఈ రాత్రి నుంచి వాక్యం విన్న తర్వాత మీరు దేని గురించి పరిగెట్టాలి అనగా, ప్రభువా నా చూపులో, నా మాటలో, నా నడకలో, ప్రభువా నా హృదయంలో, నా మనస్సులో పరిశుద్ధంగా నేను ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ద బై ప్రోడక్ట్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ హ్యాపీనెస్. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే, నీ చూపులో, నీ మాటలో, నీ నడకలో పరిశుద్ధత ఉన్నావంటే, యూ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. చూడండి, ఇంకో మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఎవరు ధన్యులు? ఎవరైతే వారు వస్త్రములను కాపాడుకుందరో వారు ధన్యులు. రైట్? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు ఎటువంటి వారు? విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహములను పరిశుద్ధముగా ఉంచుకోండి. Brothers, sisters, your bodies are the temple of Lord Jesus Christ. Don't put unnecessary stuff into our body. తమ్ముడు చెల్లెలు, don't put unnecessary stuff into your body. మీ దేహములను అపశుద్ధ చేయకుండా, don't make it an unclean thing, but let it be holy, because you are purchased with the blood of Jesus Christ. ప్రశస్తమైన రక్తము చేత మీరు కొనబడ్డారు. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అది చూసారా? గర్భములో, తల్లి గర్భంలో, జాగ్రత్త ఉండాలి. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపే నిన్ను ఏర్పరిచి నిన్ను ఎరిగిన దేవుడు. హీ నోస్ హూ యు ఆర్ టుడే. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ నిజ జీవితంలో, నీ వివాహంలో, నీ కుటుంబ జీవితంలో ఏం జరుగుతుందో ఎరిగిన దేవుడు. ఎందుకనగా తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునుపే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఏర్పరిచిన దేవుడు. దేవుని గురించి నువ్వు ఏర్పరచబడిన దానివు, ఏర్పరచిన వాడువు. కానీ నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నువ్వు లోకము పెట్టే శోధనలలో పడిపోయి, నువ్వు ఏర్పరచబడిన వారు, నిన్ను తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపే ఎరిగిన దేవుడని మర్చిపోయి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము. మన వస్త్రములను కాపాడుకున్న వారు ధన్యులు. నెంబర్ 1, నెంబర్ 2.
రెండవది చెప్తాను చూడు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19:9. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అమ్మా, ఎవరు ధన్యులు? గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల వివాహముకు పిలువబడిన వారు ధన్యులు అని అక్కడ రెండు విషయాలు నేను చెప్తాను. ఎవరు గొర్రెపిల్ల? ఎవరు? యేసు ప్రభు. రాసుకోండి, యేసు ప్రభు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎవరు అనగా యేసు ప్రభు. హూ ఈజ్ ద బ్రైడ్? ద బ్రైడ్ ఈజ్ ద చర్చ్. సంఘం వద్దు కాదు, వివాహంలో. ఐ లవ్ డూయింగ్ వెడ్డింగ్స్. వివాహాలు చేయాలంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఈజ్ టు డూ బ్యాప్టిజమ్స్ అండ్ దెన్ వెడ్డింగ్స్ కాదు. మనం వివాహాలు చేయాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా నేను వివాహం చేయను. సాధారణంగా అమెరికా దేశంలో అనేక వెడ్డింగ్స్ చేసినప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, వివాహానికి వచ్చేటప్పుడు వారు కౌన్సిలింగ్కి వస్తారు, కానీ వివాహం రోజు చూడాలి. అసలు బ్రదర్ సిస్టర్స్, వివాహం అయిన వారు ఒక్కసారి అట్లా రీవైండ్ వెళ్ళండి. నేను 18 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి. ఒక్కసారి అలాగా ఒక 18 years ఫ్లాష్ బ్యాక్ వెనకాలకి వెళ్దాం. వివాహము విందుకు పిలువబడిన వారు, లెట్ మీ కంప్లీట్ ఇన్ ఎ వెరీ షార్ట్ వేలో. ఐ విల్ కంప్లీట్ దిస్. వివాహముకు విందుకు పిలువబడిన వారు ధన్యులు అనగా వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్. మనము సిద్ధపడాలి. ఆ విందుకు మనం పిలువబడాలి అనగా ఆ లిస్ట్లో మనం ఉండాలి కాదు. పెళ్ళికాడు ఎవరికి పడితే వాళ్ళు ఇస్తారా పెళ్ళికాడు? అమ్మా అంతే. ఎవరికి ఇస్తారు పెళ్ళికాడు? అమ్మ, తెలిసిన వాళ్ళకే. వెరీ గుడ్, థ్యాంక్ యూ తల్లి. తెలిసిన వాళ్ళకే ఇస్తారు పెళ్ళికాడు. వివాహ విందుకి ఎవరు పిలువబడతారు అనగా ఈ 3 ధన్యతలు ఉన్నవారు. అర్థమైందా? రక్షణ కవచం ఉన్నవారు, నీతి వస్త్రం ఉన్నవారు, పరిశుద్ధ వస్త్రం ఉన్నవారు. ఇంకోటి, ఇప్పుడు బ్రైడల్ ప్రైడ్ అనే ఒక గోల్కొండ క్రాస్ రోడ్స్లో ఒక బ్రైడల్ ప్రైడ్ అని వెడ్డింగ్ గౌన్స్ షాప్ ఉంది. ఆ వెడ్డింగ్ గౌన్ షాప్కి కొంతమంది చెల్లెళ్ళు వస్తూ ఉంటారు అనమాట. వచ్చినప్పుడు ఆ డ్రెస్ ట్రయల్ వేస్తూ ఉంటే అక్కడ షాప్లో ఉన్న చెల్లి అప్పుడప్పుడు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో కానీ పెడతాడు. ఎంత ఆనందమో అసలు, ఎంత ఆనందమో కాదు. మగవాళ్ళు కూడా, మనం కూడా అప్పుడప్పుడు, ఇప్పుడు ఈ మధ్యలో టక్ డోస్లు అవి వచ్చేసాయి. సూట్లు, రంగురంగుల సూట్లు, సీతాకోక చిలుక సూట్లు వేసేస్తున్నాం మగవాళ్ళు. మేము కూడా, మాకు పెళ్ళి సూట్కి కుట్టించుకున్న తర్వాత అది ఫిట్ అయ్యే ముందు ఒక దానికి వెళ్తాం. దేనికి? ట్రయల్కి వెళ్తాం. ఎందుకు ట్రయల్కి వెళ్తాం? ఎందుకు వెళ్తాం మనం అంటే కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో అని. అది కరెక్ట్గా ఫిట్ అయిన తర్వాత మనం అంటాం, ఎస్, దిస్ డ్రెస్ ఈజ్ వండర్ఫుల్. చెల్లెళ్ళు, మీరు వెళ్ళిన తర్వాత మీరు వెడ్డింగ్ గౌన్, ఈ మధ్యన గౌన్లు వేసేస్తున్నారు కాబట్టి గౌన్ల గురించి మాట్లాడతాను. గౌన్ ఫిట్ అయిందో లేదో ఒక 10-20 సార్లు ట్రై చేసి ఇలాగ ఫిట్ చేసి దాన్ని మొత్తాన్ని ఫిట్ చేసిన తర్వాత మీరేమనాలి? ఆ గౌన్కి ఎస్ చెప్పాలి. ఎస్ చెప్తేనే అది సెట్ అయిందనమాట. రైట్? ఎస్ చెప్పలేదనుకోండి, అది ఫెయిల్ అనమాట. అటువంటి ఎస్ చెప్పాలి అనగా దాన్ని కనెక్ట్ చేస్తున్నాను అతి త్వరలో. నీ రక్షణ ఆ వస్త్రమునకు నువ్వు ఎస్ చెప్పాలి. నీ నీతి వస్త్రమునకు నువ్వు ఎస్ చెప్పాలి. పరిశుద్ధమనే వస్త్రమునకు నువ్వు ఎస్ చెప్పాలి. ఆ కరెక్ట్గా ఫిట్ అయిందే లేదో నువ్వు తెలిసి ఎస్ చెప్పినప్పుడు అప్పుడు దెన్ యు ఆర్ ఇన్వైటెడ్ ఇన్ టు ద మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ది ల్యాంబ్. మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ది ల్యాంబ్, వివాహముకు నువ్వు ఇన్విటేషన్ రావాలి అనగా అటెండీస్ లిస్ట్లో నువ్వు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వివాహానికి వస్తానికి వీలేదు కాదు. కొంతమంది, నేను రక్షింపబడని దినాల్లో నాకు ఒక హాబీ ఉండేది. అప్పుడప్పుడు తెలియని పెళ్ళికి మేము వెళ్ళేటోళ్ళం ఫ్రెండ్స్ అందరం. అదే బాగా నాకు ముస్లిం సోదరులు ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట. ఇట్లాంటి తిక్క పనులన్నీ చేసేటువంటి రక్షింపబడని దినాల్లో వెళ్ళిపోయి మేమంతా యాక్టింగ్ అనమాట. అబ్బో, వాడిని పలకరించాడు, ఫస్ట్ ఈయన పంపించి వాడు వెడ్డింగ్ పార్టీ వాళ్ళగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం అనమాట కదా. అది ఎంత వేషధారణ కాదు, ఎంత వేషధారణ. ఆడు వెడ్డింగ్ ఇన్విటేషన్లో లేడు, నేను వెడ్డింగ్ ఇన్విటేషన్లో లేను, కానీ ఆడు మాకంటే ముందు వెళ్ళిపోయి జాన్ బాయ్ ఆజావన్ అన్న వెంటనే నేను ఏదో పెద్ద ఇన్విటేషన్లో ఉన్నలాగా బిజీగా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అని కాదు. ఎంత విచారకరమైన సంగతి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనగా, కొంతమంది వేషధారణ, గుడికొస్తారు వేషధారణ, జీవితంలో కుటుంబంలో ఉంటారు వేషధారణ, క్రైస్తవులుగా చలామణి అవుతున్న సంఘ సభ్యులు. ఈ ప్రకటన గ్రంథం మాట్లాడేది సంఘ సభ్యులకి, నీతిమంతులకి కాబట్టి వేషధారణ జీవితము.
మన జీవితంలో వేషధారణ, పైకి భక్తి, అబ్బో ఎంత భక్తో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటాం. అలా తిరిగిన తర్వాత అయ్యో బాబోయ్, స్పర్జనానికి ఎంత గర్వం అండి బాబు, అమెరికా నుంచి వచ్చాడని అసలు ఎవరిని పట్టించుకోడు. ప్రైజ్ ది లార్డ్ అంటాం. ఆయన అలా తిరిగిన తర్వాత ఆయన గురించి అయ్యో బాబోయ్ ఇంకా మాటలు చెప్పదు. భాషలు వచ్చేస్తాయి కొంతమందికి, మనం భాషలు మాట్లాడడం కానీ భాషలు వచ్చేస్తాయి. మనం పదజాలం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. హృదయాంతరంగములో ద్వేషము, హృదయాంతరంగములో కోపము, హృదయాంతరంగములో దెర్ ఇస్ హేట్రెడ్, జెలసీ అబౌట్ ఈచ్ అదర్. కానీ పైకి ముఖస్థుతి. ఎవరు రావాలి? ఎవరు ధన్యులు? వివాహ విందుకు పిలవబడినవారు. చాలా జాగ్రత్త, పిలవబడినవారు. అక్కడ ఎండ్లో దీస్ ఆర్ ద ట్రూ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీస్ ఆర్ ద ట్రూ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అడుగుతున్నాను, యాజ్ ఐ క్లోజ్, ఈరోజు అడుగుతున్నాను, ఆ లిస్టులో నువ్వు ఉన్నావు అన్న ధైర్యంగా చెప్పగలుగుతావు ఈరోజు? అన్నా స్పర్జన్ అన్న, ఆ లిస్ట్లో నేను ఉన్నానన్న, నా పేరు ఆ లిస్ట్లో ఉంది, ఆ ఇన్విటేషన్ లిస్ట్లో ఐ యామ్ ద మెంబర్, ఐ నో ఫర్ ష్యూర్ దట్ ఐ విల్ బీ ఇన్వైటెడ్. అదో కొంతమంది వివాహం జరుగుతుందంటే వెయిట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు ఇన్విటేషన్ వస్తుందా అని. కాదు అమ్మ, ఎప్పుడైనా మీరు వెయిట్ చేశారు? అరే ఇంకా మనకు ఇన్విటేషన్ రాలేదేంటండి అనుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. కాదు, వి వెయిట్. దేవుని రాకడ గురించి నువ్వు వెయిట్ చేయాలి. ఆ వివాహ విందులో నువ్వు పాల్గొవాలని వెయిట్ చేయాలి. నువ్వు వెయిట్ చేయాలి అనగా ఆ డ్రెస్ సరిగ్గా ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. నువ్వు వెయిట్ చేయాలి అనగా అది కరెక్ట్గా నీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితం ఫిట్ అయిందో లేదో చూసుకోవాలి. నువ్వు వెయిట్ చేయాలి అనగా ఆధ్యాత్మిక వస్త్రము, నీతి వస్త్రము, ఆ రక్షణ వస్త్రము, పరిశుద్ధత వస్త్రము నీ జీవితంలో సరిగ్గా ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పగలగాలి, ఎస్, నువ్వు రక్షింపబడిన దానివు, రక్షింపబడిన వాడు అయితే ఐ కెన్ టెల్ యూ విత్ ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ ఆన్ ద లిస్ట్ ఫర్ ది వెడ్డింగ్ మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ది ల్యాంబ్. కాబట్టి ఈ రాత్రి అన్న, నాకు ఇంకా ఆ లిస్ట్లో నేను ఉంటానో లేదో నాకు ఇంకా డౌట్గా ఉందన్న, ఇంకా నా జీవితంలో ఒప్పుకొని పాపము, ఇంకా నా జీవితంలో సరి చేసుకోవలసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. నా వివాహంలో సరి చేసుకోవాలి, నా చూపులు సరి చేసుకోవాలి, నా మాట సరి చేసుకోవాలి, నా నడక సరి చేసుకోవాలి. నా గురించి ప్రార్థన చేయన్న, ఆ లిస్టులో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనగా నేను ధన్యురాలుగా ఉండాలి అని ఆశపడుతున్నాను అన్నవారి గురించి ప్రభువారు మరొక అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నాయన, ప్రభువా నీ వాక్యం విన్నాను నాయన. ఎవరు ధన్యులు అనగా తన వస్త్రములను ధరించువారు ధన్యులు. ఎవరు అనగా ప్రభు, ఎవరు ధన్యులు అనగా నాయన, వివాహ విందుకు ఆహ్వానించబడిన వారు ధన్యులు. ప్రభువా, నా వస్త్రములు నాయన, నా కుటుంబంలో భర్తకు నాయన రక్షణ వస్త్రం లేదు, కుమారుడికి కుమార్తెకు రక్షణ వస్త్రం లేదు, నా భార్యకు రక్షణ వస్త్రం లేదు నాయన. ప్రభువా, నా జీవితంలో ప్రభువా పరిశుద్ధత వస్త్రము లేదు నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడు నాయన. నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను ప్రభువా. వివాహ విందులో ఆ లిస్టులో నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఇన్ని సంవత్సరాలు ఆ లిస్టులో నేను ఉన్నాను అనుకున్నాను, కానీ ప్రభువా అపవాది ఉన్నట్టే ఉండి వేషధార జీవితం జీవిస్తూ వచ్చాను. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి నా హృదయ ద్వారాలు నేను తెరుస్తున్నాను నాయన. ఆ లిస్టులో నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ప్రభు, వారు కొన్ని సంవత్సరాలుగా తడుతూ వచ్చారు, వాయిదా వేస్తూ వచ్చావేమో. ఇంకా పాపం, ఒప్పుకోని పాపం, చెప్పుకోలేని సమస్య, ఎవరికీ చెప్పుకోలేని గత జీవితంలో చేసిన పాపం వెంటాడుతూ వచ్చిందేమో. హృదయం అనేది తలుపునద్ద యేసునాథుని నిలుచుండి అడుగుతున్నాడు ఈరోజు, విల్ యు కమ్? ఈ వివాహంలో నువ్వు వస్తావా? నేను ఇంక్లూడ్ చేయాలని ఆశపడుతున్నా. ఐ వాంట్ టు బి మై గెస్ట్. ఆ గెస్ట్ లిస్ట్లో నువ్వు ఉండాలి అనగా, ప్రభువా నా హృదయంలోకి రా నాయన అని నువ్వు ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలి. అటువంటి తీర్మానం చేసుకున్న వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అంధకారములో పాపములో జీవిస్తూ, నీకు వ్యతిరేకంగా జీవిస్తూ నాయన వేషధారము జీవితము జీవిస్తున్న మమ్మలను ఈ రాత్రి జ్ఞాపం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వివాహము ఆ విందులో నాయన మమ్మలను ప్రభువా ఆహ్వానించి ఒక గెస్ట్ లిస్ట్లో మమ్మల్ని, మా పేరు ప్రభువా నమోదు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే చెయ్యెత్తారో ప్రభువా,
ఆ గెస్ట్ లిస్ట్లో వారు ఉన్నారని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రభువా వారి హృదయాన్ని కఠినపరుచుకొని నాలాంటి పాపిష్టి దానిని వాడును దేవుడు క్షమించగలడా అని ఆలోచిస్తూ ఉంటే ప్రభువా అద్భుత కార్యం మీరు జరిగించండి. ఎంత దూరము మేము వెళ్ళిపోయినా, ఎటువంటి అంధకారంలో మేమున్నా, ఎటువంటి ఊబులో మేమున్నా ప్రభువా శక్తి గల దేవుడు ప్రభువా, సామర్థ్యత కలిగిన దేవుడు నాయన, మమ్మల్ని రక్షించగల దేవుడు నాయన. అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభువా. అద్భుత కార్యాలు మీరు జరిగించి మాతో మీరు మాట్లాడమని నీ కుమారుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. కానీ వాక్యంలో ఏ విధంగా ఉన్నారు? నేను చెప్పే మాట, ఈ రోజుల్లో అనేక దుర్బోధలు, అనేక మంది ఏమి చెప్తున్నారో, ఏమి చేస్తున్నాము, క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా బెరియా క్రైస్తవులు వలె ఏది వింటున్నామో, ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నాము, వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఇది తెలుసుకోవాలని యేసు అనుచరులుగా మా ఆశ. కాబట్టి మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు రచించిన ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు, మీ బుక్ ఈ బూతు బుక్, మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన, అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి, ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి, ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు. కాబట్టి ఆ గ్రంథాన్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి, వారు రాసినవి, స్వహస్తాలతో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుడిని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన, మా అన్నయ్య గారు జాన్ స్పర్జన్ గారి విజ్ఞాపన, ఏది పడితే విన్నదంతా నమ్మకండి, అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. చూసిందంతా నమ్మకండి, మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి, మీరు అప్పుడు వాటిని నమ్మండి. కాబట్టి జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ప్రకటన గ్రంథం కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.